ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే బాదుషా. బాదుషా చేయాలంటే యాక్చువల్గా చాలా మనం ప్రయాసపడాల్సి వస్తుంది, కాకపోతే ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు మీ అందరికీ మనందరికీ తెలిసిందే, అదేం కాదు జామున్ మిక్స్. ఓకే, ఈ జామున్ మిక్స్లో రెగ్యులర్గా గులాబ్ జామ్ అంటే మనం పాకం వచ్చేటట్టుగా చాలా మెత్తగా చేసుకుంటాము. అయితే ఈ రెసిపీలో మాత్రం అట్లా కాకుండా మనకి బాదుషా స్టైల్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి దీనికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, షుగర్, జామున్ మిక్స్, అలాగే నేను కొంచెం బాదం పలుకులు తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను మన జామున్ మిక్స్ని నేను ఫస్ట్ బౌల్లో వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకొని ఏ విధంగా అయితే మనం చపాతీ ముద్దలా కలుపుకుంటామో అదేవిధంగా ఇది కూడా మెత్తగా మృదువుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మామూలుగా వాటర్ పోసి నేను కలుపుకున్నాను. ఇప్పుడు నా దగ్గర మిల్క్ లేవు. యూజువల్గా నా దగ్గర మిల్క్ ఉంటే నేను కొంచెం మిల్క్ కూడా యూస్ చేసుకొని నేను ఉండ కింద ప్రిపేర్ చేసుకుంటాను. సో మన ఉండ ప్రిపేర్ చేయడం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవచ్చింది. సో చూసారు కదా, మనకి మెత్తని డో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు చూసారు కదా. సో నేను ఇప్పుడు చూసారు కదా, చాలా నీట్గా మనకి బౌల్కి కూడా అంటకుండా చాలా క్లియర్గా వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ నేను పక్కకు ఉంచేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ లోపు మనం పాకం రెడీ చేసుకుందాం. సో పాకానికి నేను నియర్లీ 400 grams ఆఫ్ షుగర్ తీసుకున్నాను. దీనికి కొంచెం మరి మీరు వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఎక్కువసేపు మరగాల్సిన అవసరం వస్తుంది. ఇది రెగ్యులర్గా మనకి గులాబ్ జామ్కి చేసే పాకంలా కాకుండా కొంచెం తీగ పాకానికి వచ్చే వరకు ఉండాలి, కానీ తీగ పాకానికి తక్కువగా ఉండాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో ఇది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మీరు తీగ పాకానికి నియర్ బై వచ్చే వరకు చూసుకోండి. ఖచ్చితంగా ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఈ పాకమే ఇందులో మెయిన్ విషయం. సో ఫ్రెండ్స్, నేను ఈ పాకంలోకి ఫ్లేవర్ కోసం నేను 4 ఇలాచీ తీసుకున్నాను. నేను కొంచెం ఇవి నలిగే వరకు ఇందులో వేసి నేను దంచుతున్నాను. చాలా మెత్తగా అవసరం లేదు, జస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 15 మినిట్స్ వెయిట్ చేసాం కదా. సో 15 మినిట్స్ వేయక చూసారా ఎంత మెత్తగా తయారైందో. సో ఫస్ట్ దీన్ని మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా రౌండ్ బాల్ కింద. యూజువల్గా నేను పాలైనా లేకపోతే గీ అయినా పెట్టుకుంటాను ఈ బాల్ తయారు చేసుకోవడానికి. దానికి క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇవి బాల్కి. సో ఇట్లా వచ్చింది కదా, దీన్ని నేను ఇప్పుడు బాదుషా స్టైల్లో ఈ బాల్ని మారుస్తాను. ఓకే, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రౌండ్ బాల్ని. దీనికి మనం ఇక్కడ పెట్టుకొని జస్ట్ ఈ థంబ్తో ఇట్లా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఈ లోపల చొట్టలా పడింది కదా. నెక్స్ట్ ఇదంతా రింగ్లా ఉంది. సేమ్ మళ్ళీ ఇట్లా తిప్పి ఇట్లా ఈ బటన్ వేలుతో ప్రెస్ చేద్దాం. సో ఈ షేప్ వస్తుంది. ఈ షేప్ వచ్చిన దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇట్లానే ఫస్ట్ మనం రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని ఈ రౌండ్ బాల్ ప్రిపేర్ చేసుకున్నాక ఈ టైప్లో నేను ఫింగర్ మీద చెప్పినట్టు ఈ రెండు వైపులా ఈ థంబ్తో ప్రెస్ చేయండి. ఓకేనా? సో
ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మనకి నీట్గా క్లియర్గా ఉంటుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించినట్టు ఈ షేప్లో తయారు చేసుకోవడానికి ఇక్కడ కాకుండా ఇంకొక ఐడియా కూడా చెప్తున్నాను. జస్ట్ మీరు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసినా కూడా మంచి షేప్ వస్తుంది. ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనకి రెడీ టు ఫ్రై. సో ఫ్రెండ్స్ యూజువల్గా మనకి గులాబ్ జామున్కి అయితే మనకి లేత పాకం కూడా సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం చేసే వెరైటీకి మాత్రం ఇంకొంచెం పాకం గట్టి పడాల్సి వస్తుంది. సో అందులోకి మనం ఈ ఇలాచీ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇంకొంచెం సేపు మనం స్టవ్ మీద ఇంకొంచెం గట్టిగా వచ్చే వరకు ఈ పాకం తీగ పాకానికి కొంచెం ముందరికి సో ఈ పాకం స్టవ్ మీద మనకి గట్టి పడుతూ ఉంటుంది. అందులోకి మనం ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేద్దాం. ఈ రౌండ్ మునిగే వరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుందాం. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి పాకం రెడీ అవుతుంది స్టవ్ మీద. ఇది జస్ట్ నాకు వేడి తగులుతుంది ఇప్పుడు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇందులో మనకి ఈ వేయించుకోవడమే మెయిన్ పార్ట్. సో నాకు బాయిల్ అవుతుంది, లైట్గా మనకు ఆయిల్ కదులుతుంది కదా. ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చిన్న బౌల్ వేస్తున్నాను. చూసారు కదా మనకి ఆయిల్ హీట్ ఎక్కినట్టు మనకు తెలిసింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం తయారు చేసుకుని ఉన్నవి కదా అవి నేను ఇందులోకి వేస్తున్నాను. అది స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. పాకం కూడా చూసుకుందాం. పాకం రెడీ అయిపోయినట్టే. నేను ఆఫ్ కూడా చేశాను. జస్ట్ ఇది తీగ పాకానికి తీగ రావట్లేదు చూసారా. తీగ పాకానికి ఇది తక్కువ. ఓకే నేను ఇది ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా మ్యాక్సిమం ఇవి గోల్డెన్ బ్రౌన్కి రీచ్ అయిపోయినాయి. సో నేను ఇవి తీసేసుకుంటున్నాను అన్ని బయటికి ఆయిల్లో నుంచి. నేను మీకు చెప్పాను కదా ముందే ఇది మనం ఎంత ప్రెస్ చేసినా కూడా
ఎక్కువ ఉబ్బడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్రెస్ చేస్తాకి ట్రై చేయండి. సో నేను ఆయిల్లోంచి వీటిని తీసేసాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న పాకంలోకి వీటిని వేసేస్తున్నాను. సో నేను ఇవి వేసేసాను కదా ఇప్పుడు పాకంలో, వీటిని 8 to 10 మినిట్స్ ఇందుట్లో నాననివ్వండి అంతే. అంతకు మించి వీటిని ఇందుట్లో నాననివ్వద్దు ఈ పాకంలో. ఎందుకంటే అంతకు మించి ఇందుట్లో పాకంలో ఉండిపోతే కనుక మనకి గులాబ్ జామ్ లాగే మెత్తగా అయిపోతాయి. సో మనకి కొంచెం సేపు ఒకవైపు కొంచెం సేపు ఇంకొక వైపు టర్న్ చేసి రెండు వైపులా ఇందులో నానేటట్టు చూసుకోండి. 8 to 10 మినిట్స్ అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నా దగ్గర తక్కినవన్నీ కూడా నేను ఇప్పుడు ఆయిల్లో వేసేసాను. ఇవి ఆల్రెడీ పైకి తేలిని. సో నేను రెండు వైపులా వీటిని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ పాకంలో మనకి ఇవి నానుతున్నాయి. సో నేను ఈ సెకండ్ టైం వేసుకున్నా కూడా నేను ఆయిల్లోంచి బయటకు తీసేస్తున్నాను, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనం ఇంకా ఆయిల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా ఆయిల్తో మనకి పనిలేదు. నాకు 8 మినిట్స్ అయిపోయినాయి. సో ఇది కూడా నేను ఇందులో నుంచి తీసేస్తాను ఇప్పుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయిపోయినాయి ఇప్పుడు. ఇవి నాన్ని కాబట్టి మనం ఇందులోంచి తీసేస్తున్నాం. మనకి ఎక్సెస్గా ఉన్న ఈ పాకం మొత్తం మనకి వీటి నుండి మనకి రిమూవ్ అయిపోవాలి. మనకి ఎక్కువగా నాన్నట్టయితే ఇవి కూడా మెత్తగా అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా 1 by 1 మనం ఇందులోంచి తీసేసుకొని ఎక్సెస్గా ఉన్న పాకం మొత్తం వీటి నుంచి విడిపోయేలాగా ఇందులో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇవి రెడీ అయిపోయినాయి. నేను తక్కినవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మన బాదుషా స్టైల్ జామున్స్ రెడీ. ఇవి చూసారు కదా, దీని టెక్స్చర్ కూడా మనకి గట్టిగా ఉంది చూసారా. సో ఇవి ఈ విధంగా వస్తాయి. మీరు ఇది పాకం నుంచి తీసినప్పుడు వెంటనే వీటిని విడివిడిగా సపరేట్ చేసేసుకోండి. ఎక్కువగా అప్పుడప్పుడు కదిలించొద్దు వాటిని. నెక్స్ట్ మీకు వీటి షేప్ కూడా ఏం పాడవు. నెక్స్ట్ ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సూపర్గా ఉన్నాయి బాదుషా స్టైల్ జామున్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. మరి ఇలాంటి మంచి వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.